అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారికి గ్రహస్థానాలు అనుకూలంగా ఉన్నాయి. మీ గత తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని మీ వర్తమానాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యుల చిన్న చిన్న అవసరాలను తీర్చండి. అప్పుడు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులు, సహనం చాలా అవసరం. వ్యక్తిగత విషయంపై మీ పొరుగు వారితో మీకు వాదన జరగవచ్చు. మీ సంబంధాలు చెడిపోకుండా చూసుకోండి. మీరు వేరే చోటికి వెళ్ళాలని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వాటిని ఇప్పుడు మరింత తీవ్రంగా పరిగణించండి. మీరు కొన్ని వ్యాపార ప్రయత్నాల్లో గణనీయమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది. కానీ ఉత్పత్తితో పాటు మార్కెటింగ్పై కూడా దృష్టి పెట్టడం ముఖ్యం. ఏవైనా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వివేకం మరియు ముందు చూపును ఉపయోగించండి. కార్యాలయంలో చేసే మార్పులు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. భార్యాభర్తల మధ్య సామరస్యం నెలకొంటుంది. పాత స్నేహితులను కలవడం సంతోషకరమైన జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు నీరసంగా అనిపించవచ్చు. ఈరోజు మీరు శక్తివంతంగా భావిస్తారు. మీ కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి. మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకొని వారితో నిర్దిష్ట విషయంపై చర్చించవచ్చు. మీరు మీ పిల్లలను విహారయాత్రకు తీసుకువెళ్ళవచ్చు. ఈరోజు చేసే పని ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. మీపై అధికారులు మీ పట్ల సంతోషంగా ఉంటారు. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు జరిగే అవకాశం ఉంది. కొన్ని అవసరమైన ఖర్చులు అకస్మాత్తుగా పెరగడంతో ఆందోళన కలిగిన పరిస్థితులను సమర్థంగా నిర్వహించగలుగుతారు. డబ్బు వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం మంచిది. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తులో ఉపశమనం పొందే అవకాశం ఉంది. బ్యాంకు రుణాలు లేదా ఆర్థిక సహాయం పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న పనులు క్రమంగా ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపార రంగాల్లో మీ పట్టుదల మంచి ఫలితాలను అందించగలదు. సహచరుల సహకారం వల్ల కొన్ని కీలకమైన పనులు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉండడంతో ఆనంద వాతావరణం నెలకొంటుంది. బంధువులు స్నేహితులతో జరిగిన సంభాషణలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు లేకపోయినా విశ్రాంతికి కొంత సమయం కేటాయించడం మంచిది. రోజు చివరిలో ఒక మంచి సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కుంభరాశి వారికి ఈరోజు ఒక సవాలుతో కూడిన రోజు అని చెప్పవచ్చు. మీరు గందరగోళం మరియు ఆందోళన వంటి భావాలను అనుభవించవచ్చు. ఇది మీ దైనందిన జీవితంపై ప్రభావం చూపుతుంది. ఈ సమయం సంబంధాలలో కొన్ని అడ్డంకులను సృష్టించవచ్చు. మీ ప్రేమ జీవితంలో కొంత అంతరాయం ఏర్పడి మీరు అసంతృప్తికి లేదా కలతకు గురి కావచ్చు. అయితే ఇది మీ భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటి పట్ల సున్నితంగా ఉండవలసిన సమయం. మీ చుట్టూ ఉన్నవారు మీ భావాలను అర్థం చేసుకోవడంలో చురుగ్గా ఉంటారు. కాబట్టి వారితో సంభాషణను కొనసాగించండి. సంబంధాలలో ప్రతికూలతను నివారించడానికి మీ సహనం మరియు అవగాహన చాలా కీలకం. మీరు కొన్ని పాత సమస్యల గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో ఆలోచించడానికి మీకు మీరు సమయం మరియు అవకాశం ఇవ్వండి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ అంతరాత్మ చెప్పేది వినండి మరియు మీ భావాలను గౌరవించండి. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మరియు సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈరోజు ఒక మంచి అవకాశం. మీరు పనిలో ఒక ప్రధానమైన మరియు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీరు మీ ఆఫీస్ పనిని సమయానికి పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు మరియు మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారవేత్తలు ఈరోజు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది మరియు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వైవాహిక జీవితం ఆనందంతో నిండిపోతుంది మరియు పరస్పర ప్రేమ పెరుగుతుంది. ప్రేమికులకు ఈరోజు ఒక అందమైన మరియు మంచి రోజుగా ఉంది. ఈరోజు మీ ఆరోగ్యంలో గణనీయమైన సానుకూలమైన మెరుగుదల కనిపిస్తుంది. యోగా ప్రాణాయామం చేయడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఏ కొత్త పనిని ప్రారంభించవద్దు. త్వరలో మీ ఆలోచనలు మారుతాయి. స్త్రీలు తమ మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు. వీలైనంత వరకు ప్రయాణాలు నివారించండి. పిల్లల ప్రశ్నలు ఆందోళన కలిగిస్తాయి. రాయడానికి లేదా సృజనాత్మకత రచనలు చేయడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. మేధోపరమైన చర్చల్లో పాల్గొనే అవకాశం మీకు లభించవచ్చు. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
ఈరోజు మీకు సానుకూల శక్తి మరియు మంచి ఫలితాలు తోడుగా ఉంటాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు ముఖ్యమైన సమాచారం లభించవచ్చు. బాధ్యతలను తేలిగ్గా తీసుకోకండి. పెండింగ్లో ఉన్న వ్యాపార పనులు పూర్తి అవుతాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే దాన్ని తిరిగి పొందడం కష్టంగా ఉండవచ్చు. ఇంట్లో మతపరమైన లేదా శుభకార్యాన్ని నిర్వహించడం వల్ల వాతావరణం పవిత్రంగా మరియు ఆహ్లాదకరంగా మారుతుంది. ఈరోజు ప్రేమ జీవితంలో ఆచరణాత్మక ఆలోచన, సహనం అవసరం అవుతాయి. రోజువారీ బాధ్యతల కారణంగా సంబంధాలలో శృంగారం కొంచెం తగ్గినట్లు అనిపించవచ్చు. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల మీద వాదనలు జరిగే అవకాశం ఉంది. ప్రశాంతమైన వివేకవంతమైన ప్రవర్తన సంబంధాలను నిర్వహించడంలో సహాయపడతాయి. వివాహిత మహిళలు ఇంటికి ఉద్యోగానికి మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. ఒంటరి మహిళలకు ఈరోజు ప్రేమ కంటే వృత్తి, వ్యక్తిగత లక్ష్యాలు ముఖ్యం. పని ప్రదేశంలో పోటీ అధికంగానే ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలు తమ పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఇతరుల విమర్శలు లేదా వ్యాఖ్యల ప్రభావానికి లోను కావద్దు. వ్యాపారంలో చిన్న చిన్న ఖర్చులు, నిర్వహణ పొరపాట్లపై నిఘా ఉంచండి. ఆరోగ్య, బ్యాంకింగ్, సేవ మరియు పరిపాలన రంగాలకు చెందిన మహిళలకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులను సమయానికి పూర్తి చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆదాయం యథావిధిగా ఉంటుంది. ఆరోగ్యం, మందులు లేదా రోజువారీ అవసరాల ఖర్చులు పెరగవచ్చు. అప్పు తీసుకోవడం, ఇవ్వడం వంటివి మానుకోవడం మంచిది. పాత బకాయిలను చెల్లించడానికి ప్రయత్నించండి. బడ్జెట్ తయారు చేసుకుని ఈరోజు దాన్ని ఖర్చు చేయడం చాలా ముఖ్యం. కడుపు, గ్యాస్ మరియు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలు లాభపడే అవకాశం ఉంది మరియు వారి కార్యాలయంలో కూడా వృద్ధి ఉంటుంది. మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమికులకు ఈరోజు సాధారణంగా ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు వారి కష్టానికి తగిన విజయాన్ని సాధిస్తారు. మీరు ఆఫీస్ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈ రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి మరియు మీ మాటలను నియంత్రించుకోండి. 7వ ఇంట్లో కేతు ఉండడం వల్ల భాగస్వామ్యాల్లో భావోద్వేగ దూరాన్ని సృష్టించగలదు. కాబట్టి సంభాషణలో అజాగ్రత్తను నివారించండి. వృత్తిపరమైన పురోగతి స్థిరంగా ఉంటుంది. మార్కెటింగ్ మరియు ప్రణాళికపై దృష్టి పెట్టండి. ఆరోగ్యానికి ధ్యానం మరియు సరైన విశ్రాంతి అవసరం. ఈరోజు మీరు ఒక కొత్త స్నేహితుని పట్ల ఆకర్షితులవుతారు. మీ పని ప్రదేశంలో దొంగతనం జరిగే అవకాశం ఉన్నందున ఈరోజు మీరు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు పిల్లల విషయంలో ఏదైనా సమస్య ఉంటే ఈరోజు మీరు మీ తండ్రిని సంప్రదించి మీకు సంతోషాన్ని కలిగించే పరిష్కారాన్ని కనుగొనవచ్చు. ఈరోజు సాయంత్రం మీరు మీ భాగస్వామిని బయటకు తీసుకువెళ్ళవచ్చు. మీరు సామాజిక సమస్యల గురించి గలం విప్పవచ్చు. మీరు మలబద్ధకం మరియు కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ విధుల నుండి ఎప్పుడు వెనుతిరగవద్దు. మీరు మీ వృత్తిపరమైన రంగంలో ఎంతో జాగ్రత్త వహించాలి. మీరు భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో గొడవపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు జరగవచ్చు. ఈరోజు ఈ రాశివారికి కడుపు నొప్పి, మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వవద్దు. స్త్రీలు తమ మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. వీలైనంత వరకు ఈ రాశివారు ప్రయాణాలు నివారించండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు.